తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కనిపిస్తోంది. మొత్తం 3834 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా ఇప్పటి వరకు 2008 స్థానాల ఫలితాలు వచ్చాయి. ఇందులో కాంగ్రెస్ మద్దతు తెలిపిన 1306 మంది సర్పంచులు గెలిచారు. బీఆర్ఎస్ మద్దతు తెలిపిన 418 మంది సర్పంచులుగా గెలుపొందారు. ఇక బీజేపీ మద్దతుతో 85 మంది విజయం సాధించారు. 199 మంది ఇతర పార్టీలు ఇండిపెండెంట్లు గెలిచారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కనిపిస్తోంది. మొత్తం 3834 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా ఇప్పటి వరకు 2008 స్థానాల ఫలితాలు వచ్చాయి. ఇందులో కాంగ్రెస్ మద్దతు తెలిపిన 1306 మంది సర్పంచులు గెలిచారు. బీఆర్ఎస్ మద్దతు తెలిపిన 418 మంది సర్పంచులుగా గెలుపొందారు. ఇక బీజేపీ మద్దతుతో 85 మంది విజయం సాధించారు. 199 మంది ఇతర పార్టీలు ఇండిపెండెంట్లు గెలిచారు. ఇక గ్రామ పంచాయతీల ఫలితాల సరళకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు బలరాం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ హవా కొనసాగుతుందని కూడా చెప్పుకోవాలి. ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించిన మేజర్ పంచాయతీలలో కూడా బీఆర్ఎస్ విజయాన్ని సునాయాసంగా గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఈ పోలింగ్ సంబంధించి అంటే ఈ ఎన్నికల మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం నియోజకవర్గం, మధుర నియోజకవర్గంతో పాటు పినపాక, వైరాతో పాటు భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. అయితే ఈ పోలింగ్ ప్రక్రియలో దాదాపుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు చూసుకుంటే 140 పంచాయతీల్లో కూడా కౌంటింగ్ పూర్తయింది. దీంట్లో పూర్తిగా 20 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది ఖమ్మం నియోజకవర్గంలో. మరో 9 చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించిన పరిస్థితి. వైరా నియోజకవర్గంలో 20 చోట్ల కూడా కాంగ్రెస్ గెలవగా 4 చోట్ల బీఆర్ఎస్ గెలిచింది. అట్లే విధంగా సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా 4 గెలుపొందిన పరిస్థితి ఉంది. అదేవిధంగా టీడీపీకి సంబంధించి కూడా ఒక వ్యక్తి విజయం సాధించిన పరిస్థితి. అట్లే భద్రాచలం నియోజకవర్గం కూడా 18 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. అయితే భద్రాచలంలో చెప్పుకోవడానికి మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సొంత ఊరైనటువంటి దుమ్ముగూడెం సంబంధించినటువంటి ప్రాంతము. అయితే ఆయన స్వగ్రామైన చిన్న బండిరేవు అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఊర్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఎందుకంటే తెల్లం వెంకట్రావు గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించి కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒక ఓటుతో కూడా చెన్నై అనే ఓటర్ కూడా విజయం సాధించడం మధుర నియోజకవర్గంలో. తెల్లంపల్లి అనే గ్రామంలో దాదాపుగా మధుర నియోజకవర్గంలో ఒకే ఒక ఓటుతో విజయం సాధించగా అక్కడే అల్లీనగర్ అనే గ్రామంలో కూడా టీడీపీ మరో ఖాతా కూడా తెరిచిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా అనుకున్న స్థాయిలో అటు సామినేని రామారావు అంటే హత్యకు గురైనటువంటి చింతకాని మండలానికి సంబంధించిన పాతర్లపాడులో కూడా సిపిఎం విజయం సాధించింది. కొన్ని చోట్ల మాత్రం వివాదాలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చింతకాని మండలం కొనేమన్న రామకృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు వర్సెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వివాదం చెలరాగడంతో దాదాపుగా 5 అక్కడ గాయాల పాలై ఆసుపత్రిలో పొందుతున్న పరిస్థితి. అదేవిధంగా మరికొన్ని చోట్ల గ్రామాలలో కూడా ఇప్పటికే పెద్ద బీరవెల్లి గ్రామంలో కూడా సిపిఎం పార్టీ విజయం సాధించడంతో అక్కడ గొడవలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 2-3 చెదురు ఘటనలు తప్ప మిగతా అన్ని చోట్ల కూడా ఆ పోలింగ్ చాలా ప్రశాంతంగా సరళిగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా భద్రాచలం మేజర్ నియోజకవర్గ పంచాయతీ ఇది దాదాపుగా 8 ఏళ్ల తర్వాత పోలింగ్ కొనసాగుతుంది. ఈ పంచాయతీ ఎన్నికలు కూడా ఉదయం అంటే సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ కొనసాగుంది. కానీ కౌంటింగ్ దాదాపు 6 గంటల 15 నిమిషాల నుంచి ప్రారంభమైంది. ఇప్పటికీ తొలి ఫలితాలు విడుదల రావడానికి కొంత టైం పడే అవకాశం కూడా కనిపిస్తుందని కూడా అర్థమవుతున్న పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే పంచాయతీ తొలి విడత ఫలితాలు కొంత ఆశాజనకంగా అధికార పార్టీకి ఉంటే అదే స్థాయిలో కొంత బీఆర్ఎస్ కి పార్టీ కూడా విజయం సాధించడంతో బీఆర్ఎస్ వాళ్ళు కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. రైట్, తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వస్తూ ఉన్నాయి. అయితే కాంగ్రెస్ మద్దతుదారుల హవా కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫలితాల సరళికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్.
బలరాం, ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించి మొత్తం 585 పంచాయతీలకు ఈ రోజు పోలింగ్ కొనసాగింది. అయితే ఇప్పటి వరకు కూడా చాలా వరకు దాదాపు మెజార్టీ పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు అయితే వెలువడ్డాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాకి సంబంధించి మొత్తం 318 గ్రామ పంచాయతీలకు సంబంధించి కాంగ్రెస్ 59, బీఆర్ఎస్ 28, అదేవిధంగా ఇతరులు అంటే స్వతంత్రులు 10 సర్పంచ్ స్థానాలు గెలిచారు. అదేవిధంగా ఇటు సూర్యాపేట జిల్లాకి సంబంధించి చూస్తే 159 మొత్తం 159 జీపీలకు గాను ఇటు కాంగ్రెస్ కు సంబంధించి 55, బీఆర్ఎస్ 27, బీజేపీ 1, ఇతరులు స్వతంత్రులు 3 గెలిచారు. అదేవిధంగా యాదాద్రి జిల్లాకి సంబంధించి చూస్తే 153 గ్రామ పంచాయతీలకు గాను కాంగ్రెస్ 41, అదేవిధంగా బీఆర్ఎస్ 27, బీజేపీ 1, ఇతరులు అంటే స్వతంత్రులు కావచ్చు, అదేవిధంగా సిపిఎం కి సంబంధించినవి కావచ్చు, మొత్తం 12 స్థానాలు గెలిచిన పరిస్థితి. మొత్తానికి మాత్రం ఇప్పటి వరకు అంటే చాలా చోట్ల చూసినట్లయితే ఎక్కువ ఆధిక్యం అనేది ఎక్కువగా కాంగ్రెస్ కనిపిస్తా ఉంది. ఆ తర్వాత బీఆర్ఎస్ కూడా కొంత చాలా చోట్ల కూడా టఫ్ ఫైట్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఇటు ఇప్పటికి అంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తిప్పర్తి మండలం, నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం జొన్నలగొడ్డగూడెంలో 2 ఓట్ల ఆధిక్యంతో ఇటు కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. రీకౌంటింగ్ పెట్టాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ సంబంధించిన మద్దతుదారులు అయితే ఆందోళనకు దిగారు. అయితే ఇక్కడ రీకౌంటింగ్ పెట్టేది లేదని చెప్పి అయితే అధికారులు నిరాకరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా అయితే ఎవరైనా ఇటు ఏదైనా కౌంటింగ్ అభ్యంతరం ఉన్నప్పుడు ఖచ్చితంగా రీకౌంటింగ్ కోరే అవకాశం ఉంటుంది. కానీ చాలా చోట్ల మాత్రం 2-3 ఓట్లతో గెలిచిన దగ్గర రీకౌంటింగ్ అధికారులు నిరాకరిస్తున్న దానిపైన కొంత నిరసన అయితే వ్యక్తం అవుతా ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.